బాపట్ల నియోజకవర్గ ప్రజలకు మీ లక్ష్మీ నరసింహ కుర్తి నమస్కారాలు. మన నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, నష్టాలు 2024 ఈయనని ప్రోత్సహించవచ్చా లేదంటే సాగనంపాలా అనేది నా కోణంలో ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిగా వ్యవసాయ రంగం. బాపట్ల నియోజకవర్గం మొత్తం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం. మన రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, వాటికి కావాల్సిన వనరులు సమకూరుతున్నాయా, ఆ పండించిన పంటని ఎక్కడ అమ్ముకుంటున్నారు, కనీస మద్దతు ధరలు దక్కుతున్నాయా, సంతృప్తిగా ఉన్నారా, లాభసాటిగా వ్యవసాయం నడుస్తూ ఉందా, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసా? కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఈ రైతులతో ఒక అవగాహన సదస్సు లాంటిది కానీ, ఒక మీటింగ్ లాంటిది కానీ కండక్ట్ చేశారా? కండక్ట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళు సమస్య వచ్చినప్పుడు, సమస్య ఉంది అని రైతులు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ సమస్యను తీర్చే ప్రయత్నం అయినా సిన్సియర్గా చేశారా? కృష్ణానది పరివాహ ప్రాంతంలో చివరి భూములు ఉన్న గ్రామాలు మనవి. సో సాగునీరు అసలు అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో గుండా వెళ్ళి సముద్రంలో కలుస్తున్న కాలువల్లో నీటిని రైతులు వాడుకోవటానికి ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద కానీ, కొత్తగా కట్టాల్సి వస్తే వాటి మీద కానీ, పాడైపోయి అవసాన దశలో ఉన్నటువంటి బాగు చేసే పరిస్థితులు కానీ బాగు చేసి ప్రతి పంట స్టార్ట్ అయ్యే ముందు, ఖరీఫ్కి ముందు రైతులతో మీటింగ్లు పెట్టుకొని, లేదంటే రైతులకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసి నీరు అందించి బాపట్ల మొత్తం సస్యశ్యామలం చేయాల్సిన పరిస్థితుల్లో కోన రఘుపతి గారు రైతులకు ఇచ్చిన టైం కానీ, వీటి మీద చేసిన పనులు కానీ శూన్యం. మనది తీర ప్రాంతం. వర్షాలు అధికంగా వస్తే ఈ డ్రైనేజీని తీసుకెళ్లి సముద్రంలో కలిపే కాలువలు, పెద్ద కాలువలు ఎన్ని ఉన్నాయి, వాటి కనెక్టివిటీ డ్రైనేజ్ కాలువలు ఎన్ని ఉన్నాయి, ప్రతి గ్రామంలోనూ మురుగు కాలువలు ఎన్ని ఉన్నాయి, వీటిని ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తవ్వించాడా? లేదు. కొంతమంది రైతులు మీ దగ్గరికి సాగునీరు అందటం లేదు, నీరు అందించండి అని మీ దగ్గరకు వస్తే ఎవరిని అడిగి పంట వేశారు అని మీరు అన్నారు అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఇది గనక వాస్తవం అయితే గనక వ్యవసాయం చేసే రైతు ఎవడు నీకు ఓటేయడు, వేయకూడదు కూడా. ఒకప్పుడు నాయకులు వారి ఆస్తులు అమ్ముకొని సమాజం కోసం కష్టపడ్డారు అనే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఎన్నుకోవాల్సిన నాయకులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మన మీద బాగా కష్టపడాల్సిన పని లేదు. కనీసం మనకున్నటువంటి సహజ సంపదలు, మనందరి హక్కు అయినటువంటి సహజ సంపదలు దోచుకోకుండా ఉంటే చాలు. బాపట్ల నియోజకవర్గం న్యాచురల్ రిసోర్సెస్కి, మరి ముఖ్యంగా తీర ప్రాంతం అయినటువంటి వల్ల ఇసుక, ఇవాళ రోజున ఇసుక బంగారం. ఇది అందరి సంపద. ఎందుకంటే రైతు పంట పండిస్తే వడ్లు బస్తా ఇంత కష్టపడి పండిస్తాడు, ఇంత ఖర్చు పెడతాడు కాబట్టి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. మినువులు పండిస్తే మినువులు, మొక్కజొన్నలు పండిస్తే మొక్కజొన్నలు. ఎవరైనా వస్తువు తయారు చేసినా అదే పరిస్థితి. ఇసుకను ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారని దీనికి 30,000 40,000 ట్రక్ పెట్టి కొనుక్కోవాలి? ఎవరిది ఇసుక? మనందరి హక్కు కదా. దీన్ని కాపాడాల్సింది పోయి దాని మీద పడి దోచుకుంటే లక్షలు లక్షలు, కోట్లు కోట్లు సంపాదనకి తెరలేపితే ఇవి చాలా ప్రమాదం. ఎందుకంటే తీర ప్రాంతంలో ఇసుకలు ఉండాలి. నేను మరి ముఖ్యంగా చెబుతున్నాను, నియోజకవర్గం మొత్తానికి తెలియాలని చెబుతున్నాను. పాండురంగాపురం గ్రామ వాస్తవ్యులను నేను మెచ్చుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు ఆ గ్రామ పరిసర ప్రాంతాలలో ఇసుక తీసే ప్రయత్నం చేస్తే గ్రామస్తులు మొత్తం వ్యతిరేకించి ఈ రోజుకి ఆ గ్రామంలో ఇసుక అమ్ముకునే పరిస్థితులు ఉండవు. కాపాడుకోగలుగుతున్నారు గ్రామాన్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యాచురల్ సంపదని దోచుకునే వాళ్ళకి ఓట్లు వేయరాదు అని మనవి. కోన రఘుపతి గారు న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడతారా, దోచుకుంటారా అంటే నియోజకవర్గంలో అందరికీ తెలుసు, మరి ముఖ్యంగా ఆయన కార్యకర్తలకు కూడా తెలుసు ఏ స్థాయిలో ఇసుక మీద ఈయనకి ముడుపులు అందుతున్నాయో. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెదులుపల్లి వెళ్ళరండి. 20 ఎకరాల్లో ఆ కాలుక గోతులు, గుంటలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. వ్యాపార రంగం. బాపట్ల నియోజకవర్గం ముందు చెప్పినట్లుగా వ్యవసాయాధారిత
ప్రాంతం కాబట్టి వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగంలో నియోజకవర్గం ఏ స్థాయిలో ఉంది, గత 5 సంవత్సరాలుగా రఘుపతి గారు దాన్ని ఏ స్థాయిలో తీసుకొచ్చారు. ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో రైతులకు చెప్పాలనుకుంటున్నాను. బీపీటీ వడ్లు కర్ణాటక రాష్ట్రంలో 2200, 2300, 2400 నడుస్తున్నాయి 75 కేజీల బస్తా. అదే మన రాష్ట్రంలో 1900కి 10 అటు ఇటుగా. ఈ 300-400 ఎక్కడికి పోతున్నాయి? కర్ణాటకలో గవర్నమెంట్ సెస్ 0. మనం ఏపీఎంసీ సెస్ 2% కడతాం. అంటే ప్రతి బస్తాకి 20 రూపాయలు. ఇవాళ రోజున ప్రతి రైతు గవర్నమెంట్కి బస్తాకి 50 రూపాయలు చక్కన కప్పం కడుతున్నాడు. అంటే రైతు మనం కట్టబోవచ్చు, కానీ మన దగ్గర కొనుక్కునేవాడు గవర్నమెంట్కి కట్టాల్సిందే కంపల్సరీ. సో ఆ 50 రూపాయలు పోతే ఈ వ్యాపార రంగంలో ఉన్న మిల్లర్స్ కరెంటు బిల్లులు, వాడు మిల్లు నడిపినా నడపకపోయినా నెలకి ఇంత కట్టాలి కరెంటు బిల్లు. కర్ణాటకలో పోల్చుకుంటే 3 రెట్లు 4 రెట్లు అధికంగా కరెంటు బిల్లులు కడుతున్నారు. సో ఇవన్నీ లెక్కేసుకునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అందుకనే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి 300 నుంచి 400 రూపాయలు తేడా ఉంది. సో ఈ వ్యాపార రంగంలో ముఖ్యంగా మన దగ్గర మన నియోజకవర్గంలో ఈ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్తానికి సరికే రఘుపతి గారి చేతుల్లో ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఏపీఎంసీ సెస్ కానీ ఈ కరెంటు బిల్లులు కానీ స్టేట్ గవర్నమెంట్ వేసింది కాబట్టి. సో ఈ మార్పులు జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటప్పుడు మాట్లాడదాం. రఘుపతి గారి దగ్గర ఏమీ లేదు. మిగతా ఏమన్నా మాట్లాడా, మిగతా ఏమన్నా ప్రోత్సహించాడంటే ప్రోత్సహించింది లేదు, అలా అని చెడగొట్టింది లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను కనుక తలుచుకుంటే నరేంద్ర వర్మ గారు కానీ అన్నం సతీష్ గారు కానీ వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళ, ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళ. అరే బాబు, 1000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే నువ్వు తలుచుకునేది ఏంది? ఫ్యాక్టరీలు ఆపడానికి తలుచుకుంటావా? ప్రోత్సహించాలి. రాజకీయంగా చూడండి, వ్యాపార రంగాన్ని ప్రోత్సహించే పని చేయండి. నువ్వు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఆయన హింట్ ఇస్తున్నాడు. ఆ హింట్ ఏంటంటే, నేను గనక తలుచుకుంటే వీళ్ళు వ్యాపారాలు నడపరు. అంటే ఈయనకి మళ్ళీ ఓటేస్తే ఈ వ్యాపార సంస్థలు నడవు. గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్, నియోజకవర్గ అభివృద్ధి. కోన రఘుపతి గారు మాట్లాడుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో రోడ్లు వేసాము, నేషనల్ హైవే వచ్చింది తీసుకొచ్చాము, మెడికల్ కాలేజీ కట్టాము, కడుతూ ఉన్నాము. బాపట్లకి మహర్దశ జిల్లా తీసుకొచ్చాను. ఇవన్నీ ఆయన చెబుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, నేషనల్ హైవే కోస్టల్ కారిడార్లో వచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటినీ జిల్లాలు చేశారు. కాకపోతే ఈయనని విమర్శించే కన్నా నేను మీకు ఉదాహరణ చెబుతాను. చిన్నప్పటి నుంచి నేను వింటున్నది. మా ఊరిలో బడాయి సుబ్బుడు అని ఒక ఆయన ఉండేవాడు. మా తాతగారి కాలంలో, ఇప్పుడు లేడు, కానీ ఆయన గురించి మాట్లాడుకుంటారు. బడాయి సుబ్బుడు మాట అని. ఆ బడాయి సుబ్బుడు నేచర్ ఏంటంటే, ఉదయాన్నే లేచి స్నానం చేసి తెల్లగుడ్లు వేసుకొని నీట్గా రెడీ అయ్యి బాపట్ల రైల్వే స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. 7 గంటలకు ఈయన రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాడు. 7:10కి పెనాకిని వచ్చింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు, పెనాకిని వెళ్ళిపోద్ది. మా వాడు స్టేషన్లో నుంచి లేచి బయటకు వచ్చి బట్టలు దులుపుకొని, చూసారా నేను పెనాకిని నాపాను, నేను ఉండటం మూలంగా బాపట్లలో పెనాకిని ఆగింది, ఎంతమందికి నేను ఉపయోగం పెట్టాను, పెనాకిని ట్రైన్ని ఆపాను, మీరందరూ వచ్చి నాకు సన్మానాలు చేయండి అంటాడు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇంకొక విషయం నేను మాట్లాడదలుచుకున్నది, బాపట్ల ఎంతో మంది మహానుభావులు, ఎందరో దార్శనికులు ఈ నగరానికి, ఈ పట్టణానికి ఒక దారి చూపించారు. వారిలో ఒకరు పేరం గరుడాచలం నాయుడు గారు. మద్రాసు ప్రెసిడెన్సీలోనే కలెక్టర్గా చేసి ఆయన యావత్ ఆస్తిని బాపట్ల నడిబొడ్డున చదువుకునే పిల్లల కోసం, పాఠశాలల కోసం ఒక 20 ఎకరాల పైచిలకు ఒక సత్రాన్ని నిర్మించి, ఆ సత్రం నడవటం కోసం బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొంత వ్యవసాయ భూమిని, ఐ థింక్ 90 ఎకరాల అరౌండ్ వ్యవసాయ భూమిని కేటాయించి ఆయన అది చాలామంది నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడాలి అనే ప్రయత్నం చేస్తే, ఇవాళ రోజున అలాంటి మహానుభావులని ఒక కులానికి అంటగట్టి కాపులు పేరం గరుడాచలం నాయుడు గారి ట్రస్ట్ అన్యాక్రాంతం అవుతుంది, కాపాడాలి, దానికి విలువ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు రోడ్లెక్కి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది?
నాకు తెలిసినంత వరకు బాపట్ల నియోజకవర్గంలో పేరం గరుడాచలం నాయుడు గారి నుంచి లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే మొదటి వరుసలో ముందు వరుసలో ఉండేది కోన రఘుపతి గారు. మీ తండ్రి గారు అయినటువంటి కోన ప్రభాకర్ రావు గారు మీకు ఎన్ని ఆస్తులు ఇచ్చారో ఎవరికి తెలియదు కానీ పేరం గరుడాచలం నాయుడు గారు సమాజం కోసం వదిలిపెట్టిన ఆస్తులలో లబ్ధి పొందుతూ రోజుకి లక్షలు సంపాదిస్తున్న మీరు పేరం గరుడాచలం నాయుడు గారికి రుణపడి ఉండాలి. ఆయన ట్రస్ట్ని ఒక కాంప్లెక్స్ నిర్మించి ఒక ఎడ్యుకేషన్ హబ్స్గా పెట్టి స్కూల్స్ వాటిల్లో నెలకొల్పి లేదా స్కూల్స్కి రెంట్కి ఇచ్చి నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు మొత్తం వాటిల్లో ఉచితంగా చదువుకునే స్థాయి వాటికి కల్పించవచ్చు. అంత విలువైన భూములు అవి. వాటిని ఏం చేస్తున్నారు? ఆ ట్రస్ట్ని నిర్వీర్యం చేసి ఈ రోజుకి కోన రఘుపతి గారు మీకు సూటిగా చెప్తున్నాను, పేరం గరుడాచలం నాయుడు గారికి ఈ భూమి మీద ఎవడన్నా రుణపడి ఉన్నాడు అంటే అది మీరే. కోన ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు అని మాట్లాడతారు. మీ నాన్నగారు నిన్ను కన్నారు కాబట్టి నీకు కొంత ఆస్తులు ఇచ్చారు, నీకు విలువ ఇచ్చారు. కానీ నిన్ను కనకపోయినా, నీకు ఆయనకి రక్త సంబంధం లేకపోయినా నిన్ను ఆర్థికంగా ఆదుకొని నువ్వు ఆర్థికంగా బలోపేతం అవడానికి నియోజకవర్గంలో నిన్ను నిలబెట్టిన వ్యక్తి పేరం గరుడాచలం నాయుడు గారు. నీకు సాయం చేసి నీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్న వ్యక్తికి నువ్వు ఎలాంటి విలువిస్తున్నావో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఆయన పక్కన ఉన్న కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఏ స్థాయి విలువిస్తాడో, ఆయన ఆర్థిక పురోగతికి ఉపయోగపడిన పేరం గరుడాచలం నాయుడు గారికి ఆయన ఇచ్చే విలువేంటో, రేపు మీకు ఇచ్చే విలువేంటో గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రతి 5 సంవత్సరాలకి ఒక వాగ్దానం రెడీగా ఉంటుంది. బాపట్లకి స్టూడియో తీసుకొస్తున్నాం, బాపట్ల స్టూడియో. 5 సంవత్సరాలకు ఒకసారి మాట తప్పకుండా ఈ వాగ్దానం వస్తుంది వారి కుటుంబ సభ్యుల నుంచి. బాపట్లకి స్టూడియో వస్తుంది, బాపట్లకి స్టూడియో వస్తుంది. బాపట్ల అభివృద్ధి, మొన్న ఈయన మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు బాపట్ల అభివృద్ధి గురించి, బాపట్లకి ఎయిర్పోర్ట్ తీసుకొస్తా అని. అయ్యా, బాపట్లకి ఎయిర్పోర్ట్ సంగతి దేవుడు ఎరుగు, కానీ చందోలు నుంచి సంగుపాలెం కోడూరు దాకా రోడ్డు వేయించు. గత 10 సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యే. ఒకసారి మీ కారు వేసుకొని ప్రచారానికి తిరిగేటప్పుడు ఒక 4 సార్లు చందోలు సంగుపాలెం కోడూరు జరగండి. ఆ రోడ్డు బాగుంటే, మీ నడువులు ఇంకా బాగుంటే, మీకు ఏ విధమైన అస్వస్థత కలగకుండా ఉంటే మీరు నమ్ముదాం. తల్లికి అన్నం పెట్టలేనాడు పినతల్లికి పొట్టిచీర కొనిస్తానన్నాడంట. బాపట్లకి ఎయిర్పోర్ట్, ఉన్న రోడ్లు అధ్వానం. నేషనల్ హైవే ఒకటి చూపించమని ఆడెవడో వేసిన రోడ్డు తీసుకొచ్చి మీరు చూపించుకోమని, అది సెంట్రల్ గవర్నమెంట్ హైవే. అది బాపట్ల రోడ్లు బాగు చేసే పరిస్థితి అయిపోయింది, లేదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసింది శూన్యం. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసిన దాఖలాలు కానీ, ఏ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన దాఖలాలు కానీ, ఏ డొంక రోడ్లు మట్టి రోడ్లు పక్క తారు రోడ్లు అయిన దాఖలాలు కానీ, ఆల్రెడీ ఉన్న తారు రోడ్లు బాగుపడిన దాఖలాలు కానీ 5 సంవత్సరాలు లేవు. అన్ని రంగాల గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు సన్నిహితుల దగ్గర నుంచి నాకు వచ్చిన సలహా ఏంటంటే అవినీతి రంగం గురించి. అయితే అవినీతి అనేది ఒక రంగం కూడా అయిపోయింది మన నియోజకవర్గంలో. అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఇల్లు కట్టుకోవాలంటే రఘుపతి గారికి కప్పం కట్టాలి. బాపట్ల మున్సిపాలిటీలో ఏదైనా ప్లాన్ అప్రూవల్ కావాలంటే రఘుపతి గారికి అప్రూవల్ కావాలి. బాపట్లలో ఏదన్నా చేతి పంపు వేసుకోవాలి అంటే రఘుపతి గారు అప్రూవల్ కావాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రఘుపతి గారు ఏమైనా టాపీ మేస్త్రా? రఘుపతి గారికి ఎందుకు కప్పం కట్టాలి? లేకపోతే రఘుపతి గారు ఏమైనా సర్వేయరా, డిజైనరా? ఇది ఎక్కడ ఘోరం? ఇది పోతే నియోజకవర్గాల్లో నాకు తెలిసి 500 రూపాయలకి మా ఊరు చుట్టుపక్కల ఇసుక ఉంటుంది, యాజల గ్రామం చుట్టుపక్కల 400-500 ట్రాక్టర్కి ఇస్తే ఏదైనా కట్టుకోవడానికి అవసరమైన ఇసుక దొరికేది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ ట్రాక్టర్ ఎవడు చెప్తున్నాడు, అన్న దీంట్లో సగం పైకి పంపించాలన్న. ఆ పైన ఎవడు? ఈయన. ఎవడన్నా మట్టి తీయాలన్నా నీకు డబ్బులు కట్టాలి, ఎవడన్నా ఇసుక తీయాలన్నా నీకు డబ్బులు కట్టాలి. ఇది ఎక్కడ గౌరవ నాకు అర్థం కావట్లా. సుత్తు ఎత్తుకొని మన ఎత్తుని మనం కొట్టించుకున్నట్టు ఇలాంటి వాడికి ఓటేస్తే. ప్రజలారా ఆలోచించండి. మన దాకా వస్తే కానీ మనకు తెలియదులే అనుకోమాకండి. మన సాటి వాళ్ళు ఎన్ని కడుతుంది. బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎవడన్నా, బాపట్ల నియోజకవర్గంలో, బాపట్ల టౌన్లో ఎవడన్నా ఇల్లు కట్టుకున్న వాడు ఉంటే వాళ్ళని అడగండి, మున్సిపాలిటీలో ఎంత లంచం కట్టామని. ఎవరన్నా ఇసుక తీసి అమ్మేవాళ్ళు, మన ఊర్లో ఎవరైనా ఇసుక మనం గోలు పెట్టేవాళ్ళు, ట్రాక్టర్లో ఎవరైనా ఉంటే అడగండి లంచాలు ఎంత కడుతున్నారు అని. ఇది ఎక్కడ ఘోరం? అది తప్పు అయితే ఆపేసేయి, ఇసుక తీయటం తప్పు అయితే ఆపేసేయి.
రాంగ్ ప్లాన్ అయితే ఆపేసాయి, లంచాలు తీసుకోవడం ఏంది చండాలంగా. 15 సంవత్సరాల నుంచి ఈయన గనక చూస్తే కొబ్బరికాయ గుర్తు దగ్గర నుంచి, తర్వాత 2014లో గెలిచిన దగ్గర నుంచి, తర్వాత 2019లో గెలిచిన దగ్గర నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి రూపాంతరం చెందుతూ మంచి వ్యక్తి. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రముఖిగా మారారు అని. మంచి వ్యక్తి అని నాకు నేను స్వతహాగా నమ్మాను. ఎందుకు సార్ మీకు అవినీతి? కోన ప్రభాకర్ రావు గారి కొడుక్కి అవినీతి అవసరమా? డబ్బులు అవసరమా? మంచి చేస్తే ఓట్లు వేస్తారు కదా, దోచుకోవాల్సిన అవసరం ఏంది? రియల్ ఎస్టేట్ రంగం కోన రఘుపతి గారు గత 5 సంవత్సరాలుగా ఏదన్నా మీటింగ్లు పెట్టారన్నా, లేకపోతే ఆ రంగం గురించి దానిలో ఉన్న వారి గురించి పట్టించుకున్నారన్నా, కొంచెం టైం ఇచ్చారన్నా, అది రియల్ ఎస్టేట్ రంగమే. బాపట్ల నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలనుకున్నా హైదరాబాద్ రేట్లు, గుంటూరు రేట్లు, ఇంకా చెప్పాలంటే గుంటూరు కన్నా బాపట్ల కాస్ట్. ఎందుకు ఇంత కాస్ట్ అని ప్రస్తావిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మన సోదరులు చెప్పిన మాట ఏంటంటే, ఎకరానికి 10 లక్షలు ఈయనకి ఇవ్వాలంట. ఎవడన్నా ప్లాటింగ్ వేయాలి అంటే, ఎవడన్నా రియల్ ఎస్టేట్ బిల్డర్ అపార్ట్మెంట్ కట్టాలి అంటే దాంట్లో కొంత పర్సంటేజ్ ఈయనకి ఇవ్వాలంట అప్రూవల్స్ తెచ్చుకోవడానికి. సో ఈ కాస్ట్లన్నీ లెక్కేస్తే ఇంత ఖరీదు అవుతుందండి, తప్పట్లేదు, అన్నీ చేసినా మిగలటం లేదు. అసలు ఎవడి పని ఆడు చేసుకుంటాడు సార్, మీకెందుకు కప్పం కట్టాలా? మళ్ళీ అడుగుతున్నా, మీరేమన్నా తాపి మేస్త్రా? మీకెందుకు కట్టాలి? ఇదిగో నియోజకవర్గ ప్రజలారా, ఇల్లు కట్టుకున్నామన్న ఆశ ఎవడికన్నా ఉన్నా కూడా, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకి భయపడి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా, ఈయన చేసే అవినీతి వద్దండి. బాపట్ల నియోజకవర్గం అవినీతికి దూరంగా ఉన్న నియోజకవర్గం. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో అవినీతి మరకలు చూస్తుంది బాపట్ల నియోజకవర్గం. 10 సంవత్సరాలు గాదే వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, డబ్బులు అడిగారా? 5 సంవత్సరాలు అన్నం సతీష్ గారు ఎమ్మెల్సీగా చేశారు, డబ్బులు అడిగారా? అంతకు ముందున్న వాళ్ళు ఎవరన్నా డబ్బులు అడిగారా? ఈయన ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా, నువ్వు కోన ప్రభాకర్ రావు గారి కొడుకువి, గవర్నర్గా చేసిన ఆయన కొడుకువి, రాష్ట్ర మంత్రిగా చేసిన ఆయన కొడుకువి, నీకు ఎందుకయ్యా లంచాలు? తండ్రి పొరుగు తీస్తున్నావు. నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు 10 లక్షలు అడుగుతున్నారు. మంది ఎందుకున్నారంటే చెప్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, ఎకరానికి 10 లక్షలు కాదు, గెలిచాడంటే సగం 50-50 ఇవ్వాల్సి వచ్చింది. లంచగొండుల్ని తరిమి కొట్టాలి బాపట్ల నియోజకవర్గం నుంచి, గుర్తుపెట్టుకోండి. బాపట్ల నియోజకవర్గంలో ఈ 2024 సార్వత్రిక ఎలక్షన్స్లో నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కొంతమేర కాపాడగలిగే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని, అవినీతి రహిత పాలనకి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. సో మన నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర వర్మ గారు ఒక పాజిబుల్ ఆప్షన్గా కనిపిస్తూ ఉన్నాడు. వెన్ యూ కంపేర్ విత్ హిమ్, కోన రఘుపతి గారితో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ ఆప్షన్గా కూడా కనిపిస్తూ ఉన్నాడు. మనాడెవడో, మనను ముంచేవాడెవడో, మనల్ని ముందుకు నడిపేవాడెవడో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు మన తలరాత, మన పిల్లల భవిష్యత్తు. సంతోషంగా మన ఇంట్లో నుంచి చదువుకోవడానికి బయటికి వెళ్ళిన మన ఆడపిల్ల అదే సంతోషంగా చదువుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరాలి. అలాంటి పరిస్థితులు ఈ సమాజం కల్పించాలి. అలాంటి పరిస్థితులు కల్పించే సమాజం ఎవరో ఆలోచించండి. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో గంజాయి టన్నులు దొరుకుతుంది. ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం నడిపే పెద్దలు? ఏం చేస్తున్నారు? సో ఇదే పరిస్థితి కొనసాగితే ఆడపిల్లని బయటికి పంపించాలన్నా నరకాన్ని చూసే తల్లిదండ్రులు అవుతాం. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రులు మన నియోజకవర్గంలో, మరి ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరైన బాపట్లలో విపరీతంగా గంజాయికి బానిసలు అవుతున్న బిడ్డలు ఉన్నారు. మగపిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా. ఒకసారి ఆలోచించి, ఇది దొరకని పరిస్థితులు క్రియేట్ చేయాలి, దీనికి దూరంగా జరిగే పరిస్థితులు క్రియేట్ చేయాలి, అభివృద్ధిలో ముందుకు నడిపే పరిస్థితులు రావాలి. సో ఇవన్నీ జరగాలంటే నేను నమ్ముతున్నాను
ఎన్డీఏ కూటమితో సాధ్యమని. అందుకనే నా పూర్తి మద్దతు కూటమి తరపున నిలబడుతున్నటువంటి శ్రీ వేగేశ్వర నరేంద్రవర్మ గారికి, అదేవిధంగా ఎంపీగా నిలబడుతున్నటువంటి కృష్ణప్రసాద్ గారికి. చాలా ఉన్నతమైన వ్యక్తి. ఈ ప్రొఫైల్స్ పక్కన పెట్టుకుంటే కృష్ణప్రసాద్ గారిది, మన నందిగామ సురేష్ గారిది ప్రొఫైల్స్ రెండు పక్క పక్కన పెట్టుకుంటే ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ మనం విన్నవించుకుంటూ, ఈసారి వేయబోయే ఓటు మన అభివృద్ధికి, మన రాష్ట్ర పురోగతికి, మన నియోజకవర్గ తలరాతలు మారటానికి, ఈ దేశం ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ లక్ష్మీ నరసింహ అయిపోతే.